ఇంకా గగన్ ఉదయ్కి లిఫ్ట్ ఇస్తాడు పెళ్లి కొడుక్కి. ఇంకా పెళ్లి కొడుకు లిఫ్ట్ ఎక్కిన అడుగుతాడు, ఎక్కడికి అని. శరత్చంద్ర వాళ్ళ ఇంటికి అంటాడు. ఓ నువ్వేరా ఆ పెళ్లి కొడుకు, అమ్మాయి లేకుండానే పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు, అమ్మాయికి ఆ పెళ్లి ఇష్టమో లేదో కూడా కనుక్కోకుండానే పెళ్లి ఫిక్స్ చేసుకున్నారంట కదా, బయట టాక్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా ఒక్కసారిగా ఆ పెళ్లి కొడుకు షాక్ అయిపోతాడు. ఇంకా వెంటనే ఫోన్ చేస్తాడు. శరత్చంద్ర ఫోన్ చేసి భూమితో మాట్లాడలేండి అంటే, సరే బాబు ఇప్పుడే ఇస్తానని చెప్పి తీసుకెళ్ళి భూమికి ఇస్తాడు. ఇంకా భూమిని అడగపోతూ ఉంటాడు, ఈ పెళ్ళి ఇష్టమా లేదా అని చెప్పి. తర్వాత మాట్లాడదామండి అని చెప్పి అనేస్తుంది ఇంకా భూమి. ఇంకా సరే అండి మనం షాపింగ్కి వెళ్దాము, నేను వస్తున్నాను మీ ఇంటికి, మీరు రెడీగా ఉండండి అని చెప్పి అంటూ ఉంటాడు. షాపింగ్కా అని చెప్పి అరుస్తూ ఉంటుంది భూమి. అవునండి అని చెప్పి అన్న వెంటనే ఇంకా పక్క నుంచి గగన్ అయితే తెగ బాధపడిపోతూ ఉంటాడు. భూమి ఇంకా ఉదయ్తో మాట్లాడుతుంది అని చెప్పి. ఇంకా సరే అని చెప్పి పక్క నుంచి శరత్చంద్ర కూడా విని, షాపింగ్కే కదమ్మా పర్లేదు వెళ్ళు, కాబోయే భర్తే కదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకేం చేయలేక భూమి సరే అంటుంది. ఇంక ఈ విషయంలో కూడా గగన్ విని, భూమి షాపింగ్కి వెళ్తుందా ఉదయ్తో అని చెప్పి పక్క నుంచి అంతా వింటూ ఉంటాడు గగన్. ఇంకా అంటూ ఉంటాడు, మరి అమ్మాయికి ఇష్టమో లేదో కనుక్కున్నారంటే తనకి ఆల్మోస్ట్ ఇష్టమేలా ఉందండి, అందుకని చెప్పి షాపింగ్ అన్న వెంటనే వస్తానంది, ఇంక అప్పుడే తనతో మాట్లాడదాం అనుకుంటున్నాను అన్న వెంటనే ఇంకా గగన్ అయితే తెగ బాధపడిపోతూ ఉంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్